ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంగారెడ్డి జిల్లా ఆందోళన శివార్లోని బాణసంచా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసులు పేలుతూ ఉండటంతో భారీ శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగాలముకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతోంది. టపాసులు కాలి బూడిద కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే గోదాంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన శివార్లోని బాణసంచా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసులు పేలుతూ ఉండటంతో భారీ శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగాలముకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్స్ తో మంటలను ఆర్పుతోంది. టపాసులు కాలి బూడిద కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే గోదాంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన శివార్లోని బాణసంచా గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. టపాసులు పేలుతూ ఉండటంతో కంటిన్యూస్ గా పేలుతూ ఉండటంతో అక్కడ భారీ శబ్దాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీను సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే అసలు ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఉందా? ఉంటే ఖచ్చితంగా అన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయాలి, చేస్తారు కూడా. మరేంటి అసలు ఫాల్ట్ ఎక్కడుంది? సౌజన్య, ప్రతిసారి కూడా దీపావళి పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే టపాసులు లేదే మామూలుగా దీపావళి పండుగ కాదు. అలాంటిది దీపావళి పండుగకి టపాసులకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ మనం చూస్తున్నటువంటి ప్రమాద విజువల్స్ ఏవైతున్నాయో అవి ఆందోళనకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా. అయితే గత కొంత కాలంగా కూడా ఇక్కడ శివకాశి నుంచి ఆ గోడం టపాసులు తెచ్చి అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే స్టోర్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఖచ్చితమైనటువంటి ఫైర్ మెజర్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఫైర్ మెజర్స్ అయితే అక్కడ కనిపించట్లేదు. పరిసర ప్రాంతాల్లో కనీసం వాటర్ ఏమన్నా చిన్నగా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ మెజర్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఫైర్ నిబంధనలు మాత్రం అక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే మెల్లగా అందుకున్నటువంటి మంటలు ఒక్కసారిగా కూడా మొత్తం దట్టంగా గోడౌన్ అంతా కూడా వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి టపాసులు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. దట్టంగా పొగాలముకుంది. మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా కూడా బాంబుల మూతతో దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మాత్రం అక్కడ వచ్చేటువంటి కాలుష్యం, టపాసుల పేలులతో వచ్చేటువంటి కాలుష్యంతో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి అక్కడ కనిపిస్తా ఉంది. అలాగే ఆ ప్రమాదం జరిగినప్పుడు పేలుతున్నప్పుడు మరికొంతమంది ఆ టపాసులు పేలుతున్నప్పుడు సందర్భంలో టపాసులు కొందరు ఎత్తుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు సిబ్బంది మాత్రం వెంటనే వారిని కంట్రోల్ చేస్తున్నా కూడా అక్కడ కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆందోళన శివార్లో ఈ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ మాత్రం కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. మరోవైపు అధికారులు ఆ గోడౌన్ కి అసలు పర్మిషన్ ఉందా, అలాగే ఆ గోడౌన్ కనీసం ఫైర్ నిబంధనలు పాటించిందా లేదా అని చూసుకోకుండానే మామూలుగా అలవాటు పడి పర్మిషన్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సౌజన్య, ఫైర్ అంతా కంట్రోల్ అయిందా? పరిస్థితి అదుపులోకి వచ్చిందా శ్రీనివాస్?
ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ అధికారులు అయితే మంటలను అయితే అదుపులోకి తీస్తున్నారు. కానీ టపాసులు భారీ శబ్దాలతో ఒక్కొక్కసారి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి టపాసులు భారీ శబ్దాలతో పేలుతుండడంతో మాత్రం ఫైర్ అధికారులు మాత్రం అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఫైర్ ఇంజన్ తో మొత్తం అంతా కూడా మంటలు ఆర్పుతున్నారు. అయితే మంటలు ఆర్పుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా టపాసులు పేలినప్పుడు ఆ తార జువ్వలు ఏవైతే ఆ జువ్వలన్నీ కూడా ఎగిసిపడి వేరే టపాసుల మీద పడిపోతుండడంతో అక్కడ కూడా మంటలు అంటుకొని ఒక్కసారిగా బాంబులు పేలుతుండడంతో మాత్రం ఫైర్ కంట్రోల్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వస్తున్నాయి. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గోడౌన్ పరిసర ప్రాంతంలో మాత్రం దట్టమైన పొగ అలుముకోవడంతో మాత్రం కాస్త స్థానిక పరిసర ప్రజలంతా కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సౌజన్య. అండ్ శ్రీనివాస్, ఇంకెవరూ లేరు అని అనుకోవచ్చా గోడౌన్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఫైర్ అంటుకున్నప్పుడు గానీ ఫైర్ అవుతున్నప్పుడు గానీ? మామూలుగా గోడౌన్ లో టపాసులు స్టోర్ చేస్తూ ఉంటారు. ఆ స్టోర్ చేస్తున్నటువంటి ప్రదేశం నుంచే సంగారెడ్డి జిల్లా అనే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచే హోల్సేల్ గా ఈ దుకాణం ఉంటుంది. ఇక్కడ నుంచే కూడా వారంతా తీసుకొని వెళ్తున్నారు. అటువంటి సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం, ప్రమాదం జరిగేటువంటి సందర్భంలో మాత్రం ఎవరు లేకపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పింది. ఎవరైనా ఉంటే గనక భారీ స్థాయిలో ప్రాణ నష్టం కూడా సంభవించి ఉండేది. ఎందుకంటే భారీ స్థాయిలో ఇప్పటికే మనం ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది, టపాసులు ఏ స్థాయిలో పేలుతున్నాయో. ఒకవేళ అక్కడ కార్మికులు కానీ లేకపోతే ఎవరైనా టపాసులు కొనే హోల్సేల్ వ్యాపారులు ఉంటే గనక మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో మాత్రం ప్రమాదం తప్పింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అది మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తున్నట్లుగా లక్కీలీ ఆ ప్రమాదం జరిగేటప్పుడు అంటే ఫైర్ అంటుకున్నప్పుడు ఆ ఫైర్ అవుతున్నప్పుడు కూడా అక్కడ ఎవరూ లేకపోవటం నిజంగా ఒక రకంగా సంతోషాన్ని ఇస్తోంది. కాకపోతే చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది, భారీ ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతోంది.